శ్రీ గురుభ్యో నమ. నేటి గురుబోధ. ఆషాఢమాసం ఇప్పుడు జరిగే నవరాత్రులను ఆషాఢ నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. ఇవి జూన్ 26 నుంచి జూలై 5 వరకు. శ్రీ వారాహిదేవి ఆషాఢ శుక్ల పాడ్యమి తిథి నాడు అవతారమెత్తారు. తెల్లని రూపంలో యవ్వనంలో ఉండే ఈ తల్లి లలితాదేవికి సేనాధిపతి. భూ సంబంధ వివాదాల పరిష్కారం గురించి, వ్యాపారాల అభివృద్ధి గురించి అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలను అనుగ్రహిస్తారు. అమ్మవారిని పూజిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే శత్రువుల గురించి మనం కీడును తలచరాదు. అమ్మవారు అటువంటి వారిని మన జోలికి రాకుండా నిర్మూలించడమే కాక మనలోని అరిషడ్వర్గాలనే అంతఃశత్రువులను కూడా నిర్మూలిస్తారు. సమస్త శుభాలను ప్రసాదించి జీవితం బాగుపడేలా చేస్తారు. అత్యంత పవిత్రమైన వారాహి కవచాన్ని నిత్యం భక్తి శ్రద్ధలతో వినటం సర్వశుభకరం. ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు వినడం వలన వాటి నుంచి బయటపడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చే వారాహి నవరాత్రుల్లో ఈ కవచాన్ని 3 పూటలా వింటే ఎటువంటి శత్రువైనా నశించి సర్వకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి అని స్కాంద పురాణంలో దేవీ భాగవత మహాత్యంలో ఉంటుంది. ఆశ్వయుజమాసం, చైత్రమాసం, ఆషాఢమాసం, మాఘమాసం అనే ఈ 4 మాసాలలో వచ్చే నవరాత్రుల్లో ఈ కవచాన్ని వినడం, అమ్మవారి సేవ చేసుకోవడం ఎంతో మంచిది. శుక్లపక్ష పాడ్యం నుంచి నవమి వరకు ఉన్న రోజుల్ని నవరాత్రులుగా మనం జరుపుకుంటాం. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వినడం వలన ఎక్కువ ఫలితం వస్తుంది. శత్రుపీడ పెరిగిపోయినప్పుడు, అపనిందల మీద పడుతున్నప్పుడు, కీర్తి తొలగి అప్రతిష్ట వస్తున్నప్పుడు, దంపతుల మధ్య భేదాలు వస్తున్నప్పుడు, దొంగల భయం, అగ్ని భయం ఉన్నప్పుడు, కొనుక్కున్న వస్తువు మనకి దక్కనప్పుడు 3 పూటలా ఈ కవచాన్ని వింటే కష్టాలన్నీ తొలగి అనుకున్న పనులు అవుతాయి. వారాహిమాత రక్షణ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది.